వారి యొక్క బంధువుల సమాచారం మేరకు మాకు ఇక్కడికి వచ్చినట్టుగా ఇక్కడ ప్రయత్నం చేసి అవకాశం కానట్లయితే మరొక ఆసుపత్రికి వెళ్ళినట్టుగా మాకు సమాచారం అందడము. దీంట్లో హాసిం మరియు రాణి అనే వీళ్ళిద్దరు వ్యక్తుల ఇన్వాల్వ్ అయినట్టుగా రాణి అనే ఆవిడ మరి ప్రైవేట్గా స్టాఫ్ నర్సుగా పనిచేసుకుంటూ మరి ఇలాంటి గర్భాలు తీసేసే కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టుగా మాకు సమాచారం అందడంతో మరి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. మరి ఆసుపత్రి చూసినట్లయితే మరి ఎవరు కనిపించట్లేరు, డాక్టర్స్ లేరు, స్టాఫ్ లేరు, మరి కూర్చో వాళ్ళైనా చుట్టుపక్కల కార్యక్రమాలు ఎవరు కనిపించట్లేదు. మరి మాకు అందిన సమాచారం మేరకు మరి ఏ డాక్టర్స్ ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ యొక్క డెసిగ్నేషన్స్ ఏంటి అనే విషయం పైన ఆరా తీయడానికి కొన్ని ప్రిస్క్రిప్షన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. దీనిపైన ఇన్ డీటెయిల్గా మేము ఎంక్వైరీ కూడా చేస్తాం. మరి ఎంక్వైరీ చేసి మరి వాళ్ళపైన కేసులు పెట్టే కార్యక్రమం అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఆసుపత్రిని మూసివేయడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఆసుపత్రిని మూసేసి మూసివేయడం అంటే ఆసుపత్రిని ఆసుపత్రిని సీజ్ చేస్తున్నాం. తర్వాత ఈ యొక్క డైరెక్టర్ ఎస్కే కాసిం పైన మరి ఆయనకి ఆసుపత్రిని డైరెక్టర్గా పెట్టి ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఇప్పుడే తక్షణమే మనం రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నాం. ఫిజికల్గా ఆసుపత్రిని క్లోజ్ చేసి సీజ్ చేసి తాళం వేసి ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా మరి మా దృష్టికి వచ్చినట్టుగా మరి ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా మరి మాకు ఇంకా కాపీ రాలేదు. మేము కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి కూడా సమాచారం అందించి ఎఫ్ఐఆర్ కాపీని కూడా తెప్పించుకునేటట్టుగా మేము ముందుకెళ్తామని విషయం తెలియజేస్తాం. మరి ఈ పద్ధతిలో మరి ఆడపిల్లను గుర్తించే విధానంలోనైనా టీవీ పరీక్ష కేంద్రాల్లో మరి ఇలాంటి ఆసుపత్రుల్లో ఆడపిల్లని గుర్తించి గర్భస్రావాలు చేసే పద్ధతులు ఎక్కడ జరిగినా కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ రద్దు, ఆసుపత్రులను సీజ్ చేయడము, ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, మరి పోలీస్ కేసు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరుగుతుంది. ఈ పద్ధతిలో కఠినమైన చర్యలు వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటుందనే విషయాన్ని మరి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు తెలియజేయడం జరుగుతుంది, ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. అది ఎక్కువగా ఇటువంటి ఆర్ఎంబి డాక్టర్లే వాళ్ళ నేతృత్వంలోనే కన్సల్టింగ్ హాస్పిటల్. ఎస్, మీరు అన్నట్లుగా గ్రామాల్లో మరి చిన్న కుగ్రామాల్లో తాండాల్లో మరి యొక్క ఆర్ఎంపీ వ్యవస్థ అనేది నడుస్తూ ఉన్నది. వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే ఎప్పుడైతే క్వాలిఫైడ్ డాక్టరు మందులు రాస్తాడు వాటిని ఏ పద్ధతిలో వాడుకోవాలో చెప్పాలి. ఒక దెబ్బ తగులుతుంది, క్వాలిఫైడ్ డాక్టర్ మందులు రాసి కట్టు కట్టించుకోమని చెప్తాడు. ఆ కట్టు కట్టే విధానంలో వాళ్ళు కట్టు కట్టి గుండైనా లేకపోతే దెబ్బలైనా గాయమైనా ఫ్రాక్చర్ లాంటిది ఏదైనా దానికి సంబంధించిన ఫిజికల్గా ప్రథమ చికిత్స చేయవలసిందిగా మాత్రమే వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయి తప్ప మరి ఇంజెక్షన్ చేసే విధానము, గ్లూకోజ్ పెట్టే విధానము, ఆపరేషన్ చేసే విధానము ఇలాగ గర్భస్రావాలు చేయడమే కాదు ప్రోత్సహించడం కూడా నేరం అనే సంగతి మరి చెప్పడం జరుగుతోంది. అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతోంది, ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. మీలాగా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా మరి మనం చెప్పడం జరుగుతుంది. అయినా కూడా అడపదడప ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరం. అయినా కూడా మరి ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మరి ఇలాంటి యొక్క గర్భస్రావాలు చేసే వ్యవస్థలపైన మరి ఉక్కుపాదం మోపి వాళ్ళు రాకుండా చేయడానికి, అలా చేయకుండా చేయడానికి మరి వైద్య శాఖ కట్టుబడి ఉంటుందనే విషయాన్ని ప్రజలకు మరి భరోసా ఇవ్వడం జరుగుతుంది.